ఇక్కడ వీడియో ఎంత స్పీడ్గా వెళ్తాందో సో నా వర్క్ కూడా నేను అంత ఫాస్ట్గా చేస్తున్నాను. మంచిగా లేవగానే మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేసుకున్నాను ఉన్నాడనమాట. పాటికి పెడతాను ఎందుకంటే మధ్యాహ్నం హారతి సాయిబాబాది ఉంటుంది కానీ గ్రౌండ్నట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో గ్రౌండ్నట్ పౌడరే అనమాట టేస్ట్ బాగా ఇస్తుంది. ఎందుకంటే కాఫీ చేసుకున్నా అండ్ లోషన్ మ్యాగీ అడిగినారు కాబట్టి లోషన్కి మ్యాగీ. హే ఆల్ వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. సో ఫస్ట్లీ అందరికీ హ్యాపీ సండే. సో ఇక్కడ వీడియో ఎంత స్పీడ్గా వెళ్తాందో సో నా వర్క్ కూడా నేను అంత ఫాస్ట్గా చేస్తున్నాను అనమాట. సో ఎస్ ఈ వీడియో అయితే నేను థర్స్డే షూట్ చేశాను. థర్స్డే మార్నింగ్ నుంచి అనమాట స్టార్ట్ అయింది. సో ఇక్కడైతే మంచిగా లేవగానే మంచిగా ఆయిల్ మసాజ్ అయితే చేసుకున్నాను అండ్ క్లైమేట్ కూడా అంత మంచిగా ఉన్నింది. సో బాగా క్లౌడీగా ఉన్నింది. సో ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా. సో ఇక్కడైతే కాఫీ చేసుకుంటున్నా, నాకు కాదు సో మా మెయిడ్కి. సో ఆమె కూడా ఆ రోజు చాలా త్వరగా వచ్చేసారు. సో కాఫీ ఆమెకి ఇవ్వగానే విహాన్ కూడా లేసేసాడు అనమాట. విహాన్ కూడా ఒక 8:56కి అలా లేసేసాడు అండ్ ఇప్పుడైతే తనకి పాలు ఇచ్చేసాను. తను పాలు ఎంజాయ్ చేసుకుంటూ ఏదో సాంగ్ని ఇట్లా హమ్ చేసుకుంటూ ఉన్నాడనమాట. ఎవరిచ్చాడు డ్రాప్స్ నీకు? సో ఇదైతే వైటమిన్ డి సిరప్ అనమాట. సో వాళ్ళ డాక్టర్ వచ్చి విహాన్ని ఎప్పుడు సామి సామి అంటారు కాబట్టి తను ఆ డాక్టర్ పేరే సామి డాక్టర్ అని పెట్టేశాడు. సో ఇప్పుడైతే విహాన్ అయితే కాసేపు ఆడుకుంటారనమాట. సో నేను థర్స్డే అయితే ఫాస్టింగ్ ఉంటాను 12 వరకు. థర్స్డే అండ్ మండే ఫాస్టింగ్ ఉంటా అండ్ నేను దీపం పెట్టేటప్పుడు అయితే ఒక 11:30 11:40కి పెడతాను. ఎందుకంటే మధ్యాహ్నం హారతి సాయిబాబాది ఉంటుంది కదా. సో అదైతే ఆన్ చేసి పెట్టేస్తాను. ఆన్ చేసి ఇంకా దీపము హారతి అయితే ఇచ్చేస్తాను అనమాట. నేను బ్రేక్ఫాస్ట్ తిన్నాను అండ్ లోచన్ కూడా బ్రేక్ఫాస్ట్ వద్దన్నాడు. సో ఓన్లీ విహానికి మాత్రం ఇడ్లీ పెట్టాను అండ్ లంచ్ అయితే సింపుల్ బీరకాయ కర్రీ అండ్ బెండకాయ తాలింపు. సో ఇప్పుడైతే బ్రీజీకి విహానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తాం. బ్రీజీకి బాయిల్డ్ క్యారెట్ అనమాట. సో అండ్ విహానికి అయితే క్యారెట్ రైస్. సో అది చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ క్యారెట్ గ్రేట్ చేసుకుంటాను నేను. సో విహానికి ఇప్పుడు ఏం చేస్తున్నాము? క్యారెట్ 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 బువ్వా కదా. కింద దిప్పు కదా. సో ఈ క్యారెట్ రైస్ అయితే 1 to 3 years పిల్లలు బాగా తింటారు. ఎందుకంటే దీంతో కారం ఏం యాడ్ చేయం కాబట్టి. ఫస్ట్ అయితే గీ యాడ్ చేసుకొని గ్రేట్ చేసుకున్న గార్లిక్, క్యారెట్, సాల్ట్, పసుపు, చిల్లీ పౌడర్ అయితే ఆప్షనల్. సో వన్స్ క్యారెట్ ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకొని గ్రౌండ్నట్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. సో గ్రౌండ్నట్ పౌడరే అనమాట టేస్ట్ బాగా ఇస్తుంది ఎందుకంటే కారం ఏం యాడ్ చేయం కాబట్టి. క్లైమేట్ చూడండి ఎలా ఉందో అసలు. సో అసలు ఇప్పుడు టైం వచ్చి 1:30 అనమాట. కంపల్సరీ వర్షం అయితే పడుతుంది. టైం వచ్చి 4 o'clock. సో బాగా బలంగా వర్షం అయితే పడింది. సో ఒక 2 o'clock స్టార్ట్ అయింది.
2 నుంచి ఒక 3:30 వరకు అయితే బలంగా పడింది అనమాట. సో ఇప్పుడైతే కాఫీ తాగాలని ఉంది. సో కాఫీ పెట్టుకుంటా. సో నాకైతే కాఫీ చేసుకున్నా అండ్ లోషన్ మ్యాగీ అడిగినారు కాబట్టి లోషన్కి మ్యాగీ. సో ఇప్పుడు టైం వచ్చి 7:20. సో ఇప్పుడు నేను పొంగల్ చేస్తున్నా డిన్నర్కి. పొంగల్కి 1 గ్లాస్ రైస్కి 1/2 గ్లాస్ పెసులు వేస్తాను, లేదంటే ఒక్కొక్కసారి 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ పెసులు కూడా వేస్తాను. నాకు కొంచెం పెసులు ఎక్కువ ఉంటే ఇష్టము. పెప్పర్ నేను ఇలాగా కొంచెం మరీ ఫైన్గా కాకుండా కొంచెంగా ఇలాగా రఫ్గా కొట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే పెప్పర్ వచ్చి మనము అలానే వేస్తే పక్కన పెట్టేస్తాం, తినము. సో ఇదైతే మా అత్తమ్మ సో ఇలా పౌడర్ చేసి వేసుకోవడము. అండ్ అల్లం కూడా ఇలా గ్రేట్ చేసుకున్నా, లేకపోతే కొంచెం చిన్నగా కట్ చేసి కూడా వేసుకుంటా, అలా కూడా వేసుకోవచ్చు. సో 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్కి 3 కప్స్ 3 గ్లాస్ వాటర్. సో ఇప్పుడు నేను 2 గ్లాస్ రైస్ 1 గ్లాస్ పెసులు కాబట్టి 6, 9, నేను ఒకటి ఎక్స్ట్రాగా 10 వేస్తాను అనమాట. ఇప్పుడు 10.5 యాడ్ చేసుకున్నా. అంటే తక్కువ అయితే ప్రాబ్లం కదా, ఎక్కువ అయితే ప్రాబ్లం ఉండదు. కొంచెం బాగా మెత్తగా ఉంటేనే బాగుంటుంది పొంగల్కి. సాల్ట్ అయితే బాగా బాయిల్ అయిపోతుంది కదా, బాగా బాయిల్ అయినప్పుడు మనకు కరెక్ట్గా తెలుస్తుంది సాల్ట్. స్టార్టింగ్లో అంతా నేను జస్ట్ సాల్ట్ యాడ్ చేసిన డిజాల్వ్ అయిన వెంటనే నేను టేస్ట్ చేస్తాను, కానీ దానికి అండ్ బాగా బబుల్స్ వచ్చి టేస్ట్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ఇది ఫ్రైడే మార్నింగ్కి పెసరెట్టు బ్రేక్ఫాస్ట్కి పెసులు అయితే నానబెట్టాను. పొంగల్ చేయడం అందరికీ తెలుసు కాబట్టి నేను పెద్ద లాంగ్గా పెట్టలేదు, జస్ట్ మెజర్మెంట్స్ మాత్రం నేను మెన్షన్ చేశాను. ఎవరి ప్లేట్ అది? అబ్బదా, అబ్బ కాకిలా. సరే ఓకే, అయిపోతుంది. ఒక 2 minutes. ఓకే. పొంగల్ తింటాడు అబ్బ. ఇప్పుడు ఆకలిస్తుంది అబ్బకి. సరే ఓకే, నీ ప్లేట్ ఎక్కడ రాజు? అప్పుడే తీసుకొని వచ్చినావు కదా. విహానికి పొంగల్ రెడీ. సో టైం అయితే 8, 9 అవుతుంది. సో విహానికి 8, 8:30 అంతా ఆకలి వేసేస్తుంది, ఎందుకంటే త్వరగా తింటాడు కాబట్టి. సో విహానికి పొంగల్ రెడీ, తిందామా? ఓకే. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసుకుంటాం. సో ఇంకొక వీడియోలో మళ్ళీ చూస్తాం. బాయ్.